హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవుల. ఈరోజు మన వీడియో వచ్చేసి టెంపుల్ స్టైల్లో పులిహార చేసుకోవడం ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాము. మనకి అచ్చం టెంపుల్లో తిన్న టేస్ట్ అయితే వస్తుంది. మరి ఈ పులిహారని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక చిన్న గిన్నెని అయితే పెట్టుకొని అందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జునంతా తీసేసుకోవాలి. ఈ గుజ్జు మొత్తాన్ని ఇప్పుడు ఇంకో గిన్నెలోకి చింతపండు పలుకులు ఏం రాకుండా అయితే మనము వేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా మనం పిండుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి కలిపెట్టుకొని మనం ఈ గుజ్జు దగ్గరికి అయ్యే వరకు అయితే మనము ఉడకబెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనమైతే ఇలా దగ్గరకు వచ్చేలాగైతే ఉడకబెట్టుకోవాలి. మనకి చింతపండు పులుపు ఎలా రెడీ అయిందని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి బబుల్స్ అయితే పైకి వస్తుంటాయి. గుజ్జు కూడా చాలా దగ్గరకు అవుతుంది. ఇంకప్పుడు మనకైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇందులోకి పులిహోరలో వేయడానికి పొడిని అయితే చూద్దాము. ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఎండుమిర్చి ఫ్రై అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకైతే తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మనకి ఇప్పుడు పొడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 1.5 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలా మొత్తాన్ని మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని కూడా మధ్యలోకి చీల్చుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అనేది కంప్లీట్లీ ఆప్షనే. ఇక్కడ నేను కొంచెం జీడిపప్పుని కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని ఒక్క 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాము అంటే మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టుకున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసుకొని నేనైతే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలా మొత్తాన్ని రైస్ని ఇలా తీసుకొని విడివిడిగా అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ చింతపండు పులుపుని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పులుపు మొత్తాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇక నేనేమి పసుపు ఎక్స్ట్రా ఏమి పోపులో కూడా ఏమీ వేయలేదు. మీకు కావాలి ఒకవేళ సరిపోలేదు అంటే వేసేసుకోవచ్చు పోపులోనే. పులుపు వేసుకున్న తర్వాత ఇలాగ మొత్తం అన్నం అంతా కలిసిపోయేలాగైతే మనం కలుపుకోవాలి. చింతపండు పులుపు అంతా కలిసిపోయేలాగైతే మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం పోపు కూడా పెట్టేసుకున్నాం కదా, ఆ పోపు మొత్తాన్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసిపోయేలాగైతే మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూసేసుకొని సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి.
ఇలా చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని తిన్నాము అంటే నిజంగా టెంపుల్ స్టైల్లో మనం ఎలా తింటామో అంత టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.